మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీలాద్రీశ్వర ఆలయం గురించి మరిన్ని విషయాలని, నిత్యం జరిగే పూజా విధానం, అందులో మనకి త్వరలో శివరాత్రి రాబోతుంది. ఆ శివరాత్రి రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఆలయ ఈవో రమణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ దేవాదాయ శాఖ ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం నీలాద్రిలో చాలా పురాతనమైనటువంటి దేవాలయం. కాకతీయుల కాలం కంటే పూర్వమే ఈ యొక్క దేవాలయం నిర్మాణం అయినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయంలో ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవములు 5 రోజులు, అంటే 23 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా రుద్రహోమము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు జరుగుతాయి. మహాశివరాత్రి రోజున అంటే 26/2/2025న స్వామివారికి 26/2/2025 రాత్రి 10:30 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది. 12:30 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల నుంచి సుమారు 2 లక్షల వరకు భక్తులు స్వామివారిని ఆ రోజున దర్శించుకుంటూ ఉంటారు. ఈ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఆలయానికి మొత్తం కూడా నూతన శోభతో, అంటే రంగులు, మొత్తం అలంకారాలు, పందిళ్ళు అన్నీ వేయటం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులు కోనేటిలో స్నానం చేయడానికి వీలుగా కోనేరులు కూడా శుభ్రం చేసి మొత్తం నీటిలో స్నానం చేసి వాళ్ళకి ప్రత్యేకంగా షవర్ల ద్వారా కూడా స్నానం చేయటానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం జైంట్ వీల్, అంటే రంగుల రాట్నాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి, మజ్జిగ, మొత్తం అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అంటే శివరాత్రి కాకుండా మిగిలిన రోజులలో స్వామివారికి జరిగే పూజలు ఏంటండి? ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత 12 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. 12:30 గంటలకు మహానివేదన, మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఆలయం తెరిచి ఉంటుందండి. ఈ తర్వాత ప్రతిరోజు జరిగేటువంటి నిత్య పూజా కార్యక్రమాలు మాత్రం ఉదయం 7 గంటల దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి. ఆలయ టైమింగ్స్, ఎందుకంటే ఇది మనకి దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది కదా, ఎవరైనా దూరం నుంచి రావాలి అనుకున్న వారికి ఆలయ టైమింగ్స్ ఏంటండి? ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుందండి. అభిషేకాలు 7 గంటల దగ్గర నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. తదుపరి మహానివేదన, మరి మహానివేదన తర్వాత 1 గంట పాటు స్వామివారి ఆలయాన్ని మూసివేస్తారు. తర్వాత మళ్ళీ 1 గంట దగ్గర నుంచి దర్శనాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా భక్తుల సౌకర్యార్థం ఆలయం తెరిచే ఉంటుంది. దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇది పూర్తిగా అరణ్య ప్రాంతంలో ఉండటం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఉంది కాబట్టి ఇక్కడ మనం కాటేజీలు కట్టడానికి ఎటువంటి వీలు కలగట్లేదు. త్వరలో ఆ కాటేజీలు కూడా పర్యాటక కేంద్రంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మన అధికారులు కూడా, అటవీ శాఖ వారు కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా మనకి కాటేజీలకు కూడా ఏర్పాటు ఉంటుంది. అప్పుడు భక్తులకి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఈ ఆలయంలో స్వామి గురించి విశేషంగా ఏం చెప్తారు? ఈ ఆలయం ఎప్పుడో పురాతనమైనటువంటి ఆలయం, బాగా భక్తులకి నమ్మకం కలిగేది. కార్తీక మాసం పూజ అనంతరం వాళ్ళకి కోరికలు ఏదైనా ఉంటే శివరాత్రికి తీర్చిపోతాయి అనే ఉద్దేశంతో బాగా భక్తులకి నమ్మకం. మహాశివరాత్రి ఉత్సవానికి అందుకనే బాగా భక్తులు పోటెత్తి వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా, ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా భక్తులు ఇక్కడ ఆలయానికి విచ్చేస్తుంటారు. పూర్తిగా అరణ్య ప్రాంతంలో ఉండటం వలన ఈ ఆలయానికి బాగా ప్రసిద్ధమైనటువంటి ఆలయంగా భక్తులకి నమ్మకం. ఈ కార్తీక మాసంలో వాళ్ళు అనుకున్నటువంటిది ఏదైనా కోరికలు ఉంటే శివరాత్రికి తీరతాయి అనే ఉద్దేశంతో శివరాత్రి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటానండి. అంటే విశేషంగా ఇక్కడ కార్తీక మాసంలో కోరికలు కోరుకుంటే శివరాత్రి వరకు అవి నెరవేరుతాయి. తప్పనిసరిగా ఇక్కడ ఆలయంలో జరిగేటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా అదే నమ్మకం అండి. కార్తీక మాసంలో మొక్కుంటారు, శివరాత్రికి ఆ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.